దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి నెమ్మదిగా కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అటు ఇటు తిరగకుండా నెమ్మదిగా కూర్చోండి, దేవుని వాక్యాన్ని విందాం. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఎలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లల కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామము మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడగును. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీ సన్నిధానంలో నీ మాటలు వినుటకై మేము చేరివచ్చి ఉండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. చేరివచ్చిన ప్రజలు అనేకులు నీ మాటలు వింటుండగా వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. నమ్మని వారు మీ యందు విశ్వాసముంచుటకు, విశ్వాసముంచిన వారు ఆత్మీయంగా నూతన బలం పొందుటకు నీ మాటలు క్షేమమును నెమ్మదిని కలిగించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వాక్యాన్ని అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు మనం చదువుకున్నాం. ఇది ప్రవచనము. ప్రవచనం అనగా జరగబోయేటువంటి విషయాలను చెప్పడమే ప్రవచనం అంటారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే యెషయా భక్తుడు 750 సంవత్సరాల పూర్వమే ఆయన ప్రవచించాడు. 7000 ప్రవచనాలు చెప్పారు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి. అవన్నీ నెరవేరిన తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడానికి కారణం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను క్లుప్తంగా చెప్తాను. ఇంకా 2 సోదరులు ఉన్నారు వాక్యం అందించడానికి. మీకా గ్రంథంలో చదువుకున్నాం. ఇప్పుడు మత్తయి సువార్తలోనికి రండి, దేవుని వాక్యం చదువుదాం. మత్తయి సువార్తలో దేవుని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చదువుదాం. 16వ వచనము నుండి, నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ కాపురమున్నాడు. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ఛాయలోను కూర్చుండు ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. మరొక ప్రవచనం ఏంటి? మీకా గ్రంథంలో చదువుకున్న ప్రవచనం
ఇక్కడేమో యెషయా భక్తుడు ప్రవచించాడు అని చెప్తున్నాడు. మరి యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనం యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతం అనగా యోర్దాను అద్దనున్న జనులు గలియా ప్రదేశం మహిమ కలిదానిగా చేయుచున్నాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. కాబట్టి ఈ మాటలు మత్తయి సువార్తలో మనం 4వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. కాబట్టి ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరును అన్నాడు. 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో 6వ వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు జననం, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం, యేసు ప్రభు తిరిగి రావడం, ఇవన్నీ కూడా ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరిగిన తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకై మన అపరాధములు, దోషముల శిక్ష ఆయన సిలువలో అనుభవించి ఆయన చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరిగిపోయి కూడా 2 దశాబ్దాలు అయిపోయింది. 2 దశాబ్దాలు అనగా 2000 సంవత్సరాలు దాటిపోయింది ఇవన్నీ జరిగిపోయి. అయితే మనం దీనివల్ల చదువుతున్నాం, వింటున్నాం, గ్రహిస్తున్నామంటే మనమేం తెలుసుకోవాలంటే ఆయన రాకడ కూడా దగ్గరలో ఉందని తెలుసుకోవాలా. కాబట్టి ఆయన రాకడ అతి సమీపముగా ఉండగా మనము తెలుసుకోవాల్సిందేంటి అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా రాయబడింది. యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా పరదానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని. మనం చదువుకున్న మీకా గ్రంథంలో ఆ ప్రవచనం ఇక్కడ కనబడతా ఉంది కదా. ఈ ప్రవచనం మీకాలో రాశారు. మరలా మీకా గ్రంథం వైపు కొద్దిగట్లా మనం తీసినట్లయితే మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథంలో దేవుని వాక్యం చదువుదాము. 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచు ఉండును. ఏ కాలం అంట? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును అన్నాడు. కాబట్టి ఎవరు ఈ పురాతన కాలం, శాశ్వత కాలం వరకు ఉండేవారు ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన సృష్టికి ముందుగా ఉన్నవాడు అని అంటున్నాడు. ఇదిగో నేను మృతుడనైతిని, యుగాయుగములు నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. కాబట్టి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఇంకా ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో దేవుని వాక్యం మనం గమనించినట్లయితే, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. 9వ వచనంలో చెప్పబడింది, నిజమైన వెలుగు ఉండెను కదా. ఏమై ఉన్నాడు? నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో
ఆ వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి ఆ అధికారము పొందిన మనం ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో చేరాము. ఎట్లా పొందాము? విశ్వాసము ఉంచుట ద్వారా. చదువుదాం అక్కడ 12వ వచనంలో, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. విశ్వాసము ద్వారా మనం ఏమయ్యాము? దేవునికి కుమారులము, కుమార్తెలమయ్యాం. కాబట్టి విశ్వాసము ద్వారానే, ఈ విశ్వాసము మనలో కలిగించిన వాడు ప్రభువే. మనం ఆయన వెతకలేదు, కానీ ఆయన మనల్ని వెతికి రక్షించాడు. రక్షించుటకై, పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అన్నాడు. ఎక్కడన్నాడు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు వారు? పాపులను రక్షించుటకు. ఎవరు పాపులు? ప్రపంచంలో పుట్టి పెరిగిన ప్రతి మనుష్యుడు పాపములో పుట్టాడు, పాపములో పెరిగాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అనగా నరకము. ఈ నరకమును తప్పించుటకై ఆయన రక్షకుడుగా అవతరించాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన జననము గురించి వ్రాయబడినట్లుగా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయన జన్మలో పాపం లేనివాడుగా జన్మించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. పాపాత్మలమైన మనందరి కొరకై ఆ దోష శిక్షను సిలువలో అనుభవించి మన నిమిత్తమై చావును, సమాధిని, మరణమును, పాపమును, లోకమును, సైతానును జయించి ఆయన తిరిగి లేచి మహిమకు వెళ్ళాడు. మరలా రాబోతూ ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే రక్షణ భాగ్యం, పరలోకపు భాగ్యం. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచి ఆ నీతి రాజ్యం, నిత్య రాజ్యానికి వారసులు కావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలన్నీ నెరవేర్పు జరిగిన తర్వాత యేసు ప్రభు వారు తన కార్యమును ముగించాడు. ఇక చివరిగా ప్రవచనం ఏంటంటే, ఇక ఆయన రాకడ గురించినటువంటి ప్రవచనం. 3000 ప్రవచనాలు చెప్పారు. అందులో 80% ప్రవచనాలు అయిపోయినాయి. ఇంకా 20% ఉంది మాత్రమే. త్వరగా ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి చేరి వచ్చినటువంటి అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఊరికే వింటే లాభం లేదు, చదివితే లాభం లేదు. యేసుక్రీస్తుని ఏం చేయాలా? హృదయంలోనికి చేర్చుకోవాలా, అంగీకరించాలా. ఆయనను అంగీకరిస్తే శాంతి, సమాధానము, పరలోకపు భాగ్యము దొరుకుతుంది. కాబట్టి ఈ భాగ్యం పొందాలనే మా ప్రయాస, మా ప్రయత్నం. కాబట్టి మీరు కూడా నమ్మని వారి గుంపులో ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆ నీతి రాజ్యానికి వారసులు కావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. నేను ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఇంకా 2 సోదరులు వాక్యం అందిస్తారు. కృపగల మా దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ జనన గురించినటువంటి ప్రవచనాలు మీకా గ్రంథంలో చదివాము, యెషయా గ్రంథంలో చదివాము, మత్తయి రాసినటువంటి సువార్తలో వ్రాయబడిన మాటల ప్రకారంగా మీరు ఈ లోకానికి వచ్చారు. ఇదిగో మీరు శాశ్వత కాలము ఏలుచున్నటువంటి వాడవు. ఇదిగో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మీరు ప్రత్యక్షమయ్యే దేవుడవు, పరలోకంలో ఉన్న దేవుడవు. త్వరగా మరలా నమ్మిన భక్తుల కొరకై రాబోతూ ఉన్నావు. మీరాకడ తథ్యం, మీరాకడ కొరకై అనేకులను ఆయత్తపరచుటకై సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు భక్తులు. ఈ సువార్తను ఎందరైతే అంగీకరిస్తారో, మీ అందు విశ్వాసం ఉంచుతారో, ఆ నీతి రాజ్యం, నిత్య భాగ్యము దొరుకుతుంది. ఆ భాగ్యము పొందుటకే మీరు ఈ యొక్క సమయాన్ని, మీ సువార్తను వినిపించారు. విని విశ్వసించి మీరు అక్కడికి సిద్ధపడడానికి సహాయం దయచేయమని, ఇంకా 20 భక్తులు నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా మీరే బలపరిచి మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం ఒక్కసారి లేచి నిలబడదాము. ఒక చరణం పాడిన తర్వాత మరి ఒక దాసుడు వాక్యాన్ని అందిస్తారు. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము,
మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియో మహిమా ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన నీవొక్కడవే గొప్ప దేవుడవు. గనక